my name is Vamsi. Welcome to my channel VCAD. So I have experience in AutoCAD in different fields like surveying, AutoCAD in construction, AutoCAD in landscaping and land development department. So different streams I have worked with the AutoCAD. సో రీసెంట్గా నేను ఒక ఆటోక్యాడ్ కోచింగ్ సెంటర్లో ట్రైనర్గా వర్క్ చేశాను. సో అక్కడ నాకు ఏమనిపించిందంటే స్టూడెంట్స్ లైక్ 30K 40K వరకు మనీ పే చేసి కోచింగ్స్ తీసుకుంటారు. బట్ కానీ ఆఫ్టర్ ద కోర్స్ ఐఎమ్ షూర్ 100% దే ఆర్ అన్సాటిస్ఫైడ్. బికాజ్ ఎందుకంటే చాలా కోచింగ్ సెంటర్స్ మనకు లైక్ ఇంట్రడక్షన్ టు ద సాఫ్ట్వేర్ అలాగే టూల్స్కి ఇంట్రడక్షన్ చెప్తారు, కానీ సో ఏ కోచింగ్ సెంటర్ నాకు తెలిసి ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ బేస్డ్ చెప్తామని అంటారు. కానీ సో నాకు తెలిసి అంటే నేను వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను, మేబీ కొన్ని మంచిగా చెప్పొచ్చు, బట్ 90% ఇన్స్టిట్యూట్స్ అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ అలానే ఇంట్రడక్షన్ టు ద టూల్స్ ఓన్లీ. సో వాళ్ళు రియల్ లైఫ్కి వెళ్ళిన తర్వాత ఎలా వర్క్ చేయాలి అనేంత వరకు ఎవరు నేర్పించరు. ఎందుకంటే నేను రీసెంట్గానే ఒక 10 మెంబర్స్ అలాగ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేశాను. సో ఎప్పుడు కోచింగ్ అయిపోయిందంటే 1 month బ్యాక్ 2 months బ్యాక్ అని చెప్తున్నారు, కానీ ఈవెన్ బేసిక్ అంటే లైక్ మోడిఫికేషన్ టూల్స్ అంటే ఏంటిది ఒక 5 examples చెప్పండి అన్నా కూడా చెప్పలేకపోతుంది. సో ఈవెన్ లేయర్స్ ఎందుకు యూజ్ చేస్తారు అన్నా కూడా వాళ్ళకు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది రాలేకపోతుంది. సో ఎందుకు అని ఆలోచిస్తే లైక్ నేను ఇంతకుముందు చేసిన కోచింగ్ సెంటర్ లాగానే అన్నీ కూడా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. నేను కోచింగ్ చెప్పాను, ట్రైన్ చేశాను. సో అక్కడ స్టూడెంట్స్ నా ట్రైనింగ్కి సాటిస్ఫై అయ్యారని నేను అనుకుంటున్నాను కూడా. ఓకే, దే ఆర్ సాటిస్ఫైడ్ అని అనుకున్నాను. సో దీని ద్వారా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎందుకు ఆటోక్యాడ్ అనేది ఓకే ఇట్స్ లైక్ ఓషన్ టైప్, బట్ కానీ నేర్చుకోవడానికి వర్క్ చేయడానికి అది ఈజీ, రైట్? బట్ ఈ ఆటోక్యాడ్కి ఎందుకంత మనీ లైక్ అప్ టు 9,000 8,000 10,000 వరకు కూడా పే చేసి 100% నేర్చుకోలేకపోతున్నాను. సో నా మోటో ఏంటంటే లైక్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ అప్ టు నా ఎలా స్ట్రగుల్ అయ్యాను, ఎలా సర్వైవ్ అయ్యాను, ఓన్లీ ఆటోక్యాడ్ నేర్చుకొని డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎట్లా కష్టపడాలి అనేది నాకు తెలుసు. సో ఫ్రెషర్గా ఇప్పుడిప్పుడే కాలేజ్ అయిపోయి ఇప్పుడిప్పుడే జాబ్ కోసం చూస్తూ ఉన్న స్టూడెంట్స్ ఇంకెంత కష్టపడాలి? వాళ్ళకి జాబ్ రావడమే ఓకే అది పెద్ద ఇష్యూ, జాబ్ వచ్చిన తర్వాత సర్వే అవ్వడం ఇంకొక ఇష్యూ, రైట్? సో ఇలాగా ఎందుకు మనీ వేస్ట్ చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళ పరిస్థితులు కానీ ఎన్నో రీజన్స్ ఉంటాయి. సో ఈ రీజన్స్ అన్నీ కాదనుకొని కూడా మనీ పే చేసి ట్రైనింగ్ తీసుకుంటారు, కోచింగ్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్తారు. బట్ ఫైనల్గా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫ్రెషర్స్ మాకు వద్దు, వీఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అని సింపుల్గానే ఇస్తాడు, అంతే కదా? మనకెవరో సైట్లోనో లేదంటే ఏదో పెద్ద కంపెనీలోనో తెలిసి వాళ్ళ రెఫరెన్స్గా వెళ్తే తప్ప ఆటోక్యాడ్ కానీ ఈవెన్ ఇంటీరియర్ డిజైనర్స్ కూడా ఫ్రెషర్గా వెళ్ళి జాబ్ కొట్టడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంటీరియర్ డిజైన్ అనేది నువ్వు 1 month 30 days 40 daysలో నేర్చుకున్న నీ ట్రైనింగ్ అనేది బయట క్లయింట్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే ప్రో లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో నువ్వు జస్ట్ 3 months లోపలనే ఆటోక్యాడ్, రెవిట్, స్కెచ్అప్, వీరే, లూమినన్ ఈ సాఫ్ట్వేర్లన్నీ నేర్చుకొని నేను వర్క్ చేస్తా అంటే ఏ క్లయింట్ ఒప్పుకోడు, అలాగే ఏ కంపెనీ కూడా ఫ్రెషర్స్ని యాక్సెప్ట్ చేయరు. అలాగని ఇంక ఇంటీరియరే అసలు పనికిరాదా అంటే అవ్వడం కాదు. సో నేర్చుకునే విధానంలో తర్వాత మనం ప్రాక్టీస్ చేయడము, మన ఇంట్రెస్ట్ పెట్టడం మీద చాలా బేస్ అయి ఉంటుంది. సో నేర్చుకోవడం అనేది కూడా కోచింగ్ సెంటర్స్లో ఓకే టూల్స్కి ఇంట్రొడక్షన్ చెప్తారు, ఎలా వర్క్ చేయాలో చెప్తారు, ఓకే దట్స్ ఫైన్. బట్ కానీ మన ఓన్ ఇంట్రెస్ట్తో నేను చెప్పాలంటే నేను ఆటోక్యాడ్ కానీ రెవిట్ కానీ స్కెచ్అప్ కానీ ఏ కోచింగ్ సెంటర్లోనూ కోచింగ్ తీసుకోలేదు, ట్రైనింగ్ తీసుకోలేదు. బట్ నేను ఎప్పుడైతే ల్యాప్టాప్ నా ఓన్గా తీసుకున్నానో కాలేజీలో ఉన్నప్పుడు నాకు గోల్ ఉండేది,
అంటే నేను క్రికెట్ బాగా ఆడతాను అనమాట. సో క్రికెట్ స్టేడియంని క్యాడ్లో నేను ట్రై చేశాను. బట్ అప్ టు ఎంతవరకు 2D డ్రా చేయొచ్చు, ఓకే సీటింగ్స్ అరేంజ్ చేసి, ఓకే ఇక్కడ పిచ్ ఉంటుంది, ఇంతవరకు మాత్రం చేయగలను. బట్ వెన్ ఐ ఫౌండ్ రెవిట్, సో అక్కడ రియల్గా ఒక స్టేడియంని నేను తీసుకురావాలని డే అండ్ నైట్, ఇక చెప్పాలంటే కాలేజ్ కూడా డుమ్మా కొట్టేసి ఇది ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టుకొని చేసాము. స్టేడియం అనేది చేసి వండర్ఫుల్లీ వర్క్అవుట్. సో ఆ విధంగా అంటే అక్కడ డౌట్ వస్తే యూట్యూబ్కి వెళ్ళి చూడడము. సో స్టేడియంలో ముందు మనకి ఏం చేయబోతున్నాం అనేది మనకు ఐడియా ఉండాలి, క్లారిటీ ఉండాలి. సో స్టేడియం దగ్గర ఏముండాలి, సీటింగ్ ఉండాలి, గ్రీన్ పిచ్ గ్రౌండ్ ఉండాలి, పిచ్చింగ్ ఉండాలి, లైటింగ్ ఉండాలి. సో తర్వాత ఎంత డిస్టెన్స్ ఉండాలి, రియల్ డైమెన్షన్స్ తీసుకొని ఎలా వర్క్ చేయాలి అనేది ఒక అనాలిసిస్ చేసుకొని స్టార్ట్ చేసినప్పుడు, ఓకే సో ఈ వర్క్ రాదు, ఈ వర్క్ మాత్రం యూట్యూబ్లో ఎలా ఉంది అని చూడాలి. బట్ ఇక్కడ ఇంకొక ఫాల్ట్ ఏంటంటే యూట్యూబ్లో కూడా, ఈవెన్ చెప్పాలంటే యూట్యూబ్ కూడా బిజినెస్ లాంటిదే కాబట్టి ఇట్స్ లైక్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అనుకోవచ్చు. సో ఎవ్వరు కూడా నీకు అంత క్లారిటీగా చెప్పరు. ఆటోకాడ్ వితిన్ 1 hour, ఆటోకాడ్ వితిన్ 4 hours. ఓకే 4 hours ఆటోకాడ్ నేర్చుకుంటే ఇంత కష్టపడి కోచింగ్ సెంటర్లో ఎందుకు? లేదంటే అంత ఈజీగా వచ్చేసేటట్టు ఉంటే మొత్తం వరల్డ్ వైడ్ అంతా ఆటోకాడ్ డ్రాఫ్టర్లు, ఇంటీరియర్ డిజైనర్లు అయిపోతారు కదా. సో దట్స్ ఆల్ లైక్ స్టఫ్ అంతా. కాబట్టి సో అది కాదు, నా ఆలోచన ఏంటంటే నేను ఏ విధంగా అయితే స్ట్రగుల్ అయ్యానో ఎవ్రీ స్టూడెంట్ కూడా మేబీ అలాగే స్ట్రగుల్ అవుతుండొచ్చు. ఇంకొంతమంది ఓకే రెఫరెన్స్ ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే కంపెనీస్లో ఉండి వర్క్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫైండింగ్ ద జాబ్స్. ఓకే ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు మీన్స్ అంటే ఏదో కంపెనీలోనే వర్క్ చేయాలని కాదు, మనం ఓన్గా మనం ప్రాక్టీస్ చేసేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ టైప్లో చేయాలి. రియల్ కంపెనీలో ఎలా వర్క్ చేస్తామో రియల్ ప్రాజెక్ట్ని రియల్ టైంలో మనం వల్ల వర్క్ చేయాలి. అప్పుడు మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కాన్ఫిడెన్స్ వస్తుంది ముందు. ఓకే సో ఆ విధంగా చేయాలి అన్నప్పుడు ఇప్పుడు నేను సర్వేయింగ్ డిపార్ట్మెంట్లో, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో, ల్యాండ్ డెవలప్మెంట్, ల్యాండ్స్కేపింగ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ని స్ట్రీమ్లో వర్క్ చేసినప్పుడు ఎలా చేయగలిగాను అంటే, సో నాకు నాలెడ్జ్ మేబీ సర్వేయింగ్లో కొంచెం కాలేజ్లో నేర్చుకున్నప్పుడు ఉంటుంది. బట్ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఏ స్ట్రీమ్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనం వర్క్ చేసేది ఎక్కడ? ఆటోకాడ్. సో ఆటోకాడ్ నువ్వు క్రాక్ చేసినప్పుడు నువ్వు ఏ వర్క్ అయినా సరే చేస్తావు. ఎలక్ట్రికల్ అయినా, మెకానికల్ అయినా, సివిల్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. సో నీకు వన్స్ మీకు ఆటోకాడ్ వచ్చినప్పుడు ఏ వర్క్ అయినా సరే చేస్తావు. సో ఎక్కడైనా మనం యూజ్ చేసేది లైన్ కమాండ్, సర్కిల్ కమాండ్, రెక్టాంగిల్, కాపీ, మూవ్, కట్, పేస్ట్, ఎక్స్టెండ్, ట్రిమ్. సో ఇవే కమాండ్స్ ఉంటాయి కదా వర్క్ ఏదైనా సరే. సో ఎలక్ట్రికల్ అన్నప్పుడు మనం నిజంగానే ఎలక్ట్రికల్ బేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఓకే దట్స్ ఎనఫ్. బట్ మీ మేనేజర్ కానీ క్లయింట్ కానీ చెప్పేటప్పుడు మనం డ్రా చేసేది లైన్స్, సర్కిల్సే కదా. సో అవి మన క్యాడ్లో ఉంటాయి. సో నీ క్యాడ్ వచ్చిందంటే నువ్వు ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ స్ట్రీమ్ అయినా వర్క్ చేయొచ్చు. సో ఆ విధంగా ఇక్కడ మీకు ఫాల్ట్ ఏంది అంటే టూల్స్ని సరిగా నేర్చుకోకపోవడం, ప్రాక్టీస్ చేయకపోవడం. కోచింగ్ సెంటర్లో చెప్పేది ఇంట్రొడక్షన్, వాట్ ఈస్ సర్కిల్ డ్రా చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎలా డ్రా చేయాలి, అంతే. బట్ రియల్ లైఫ్లో లైన్స్ మాత్రమే కాకుండా పాలీలైన్స్ యూజ్ చేయాలి. పాలీలైన్స్లో విడ్త్ ఉండాలి. సో ఇలాంటివి ఎక్కడ యూజ్ చేయాలని రియల్ టైం ఎగ్జాంపుల్స్ లేకుండా రియల్ ప్రాజెక్ట్ టైప్లో ఎలా యూజ్ అవుతాయనేది చెప్పకుండా కోచింగ్ జస్ట్ వాట్ ఈస్ సర్కిల్, టైప్ ఆఫ్ సర్కిల్స్, మెథడ్స్ ఆఫ్ సర్కిల్. ఓకే బట్ రియల్ లైఫ్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, కొన్ని అదైనా సరే ఒక్కసారి వింటే మనకు రాదు. మనం ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేసుకోవాలి. ఎగ్జామ్కి మనం ఎలా ప్రిపేర్ అవుతామో సో ఆటోకాడ్ అనేది కూడా ముందు మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి, బాగా నేర్చుకోవాలి, జాబ్ ఖచ్చితంగా కొట్టాలి అనేది ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్ ప్రాక్టీస్ చేస్తాం. సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నా అంటే 10,000 కట్టే నువ్వు కాన్ఫిడెంట్గా లేకపోతే 1 month 30 days నీ టైం వేస్ట్ అండ్ 10,000 మనీ వేస్ట్. అంటే ఈ టైం వేస్ట్ చేయకుండా కొద్ది సమయంలో అంటే 10 minutes ఒకటే కమాండ్ నేర్చుకున్నా అది మైండ్లో ఉండిపోతుంది. కానీ 1 dayలో అంటే 1 hourలో మొత్తం ఆటోకాడ్ నేర్చుకున్నట్టు నీకేం రాదు. ముందే మనం బిగినర్స్ ఉంటాం. ఓకే ఒకవేళ తెలిసి
ఖచ్చితంగా నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యేటప్పుడు నీకు గుర్తుకు రాదు. సో నా మోటో ఏంటంటే వన్ కమాండ్ అట్ ఏ టైం. ఒక కమాండ్ని ఎలా డ్రా చేయాలి, డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ చేయాలి, రియల్ టైంలో రియల్ లైఫ్లో ఎక్కడ ప్రాజెక్ట్లో ఎలా మనం డ్రా చేయాలి అనేది నేను నేర్పిస్తాను. ఇంకా ఈజీ వేస్లో, ఈజీ ఎగ్జాంపుల్స్లో నేను మీకు అర్థమయ్యేటట్టు, ఎస్పెషల్లీ తెలుగులో మీకు ఈజీగా అర్థం అవడానికి, నేర్చుకోవడానికి తెలుగులో చెప్తున్నాను. సో డ్రాయింగ్ టూల్స్ ఉన్నాయి. సో డ్రాయింగ్ టూల్స్ ఎన్ని కమెంట్స్ ఉన్నాయి. సో ఇందులో ఒక వీడియోకి ఎన్ని కమెంట్స్ అంటే ఒక డేలో మీరు ఇన్ని నేర్చుకోవచ్చు అనే కెపాసిటీ మీ కెపాసిటీని బేస్ చేసుకొని సో నేర్చుకోండి, అంతవరకే చూడండి. సో అట్లా వన్ కమాండ్ అట్ ఏ టైం అనే మోటోతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనీ సేవ్ అవ్వాలి, టైం సేవ్ అవ్వాలి, ఫ్రాడ్ కోచింగ్ సెంటర్స్కి మనం బాధ్యులం కావాలి. ఓకే రైట్. ఈవెన్ కొన్ని కోచింగ్ సెంటర్స్లో నేను వెళ్ళి చెప్పేటప్పుడు సో ఎందుకు మనం ఇంకా ఫ్రీగా ఇంకా డెప్త్గా నేర్పించకూడదు సార్, నేను ఐ వాంట్ టు టీచ్ దెమ్ మోర్ డీప్లీ అని అన్నప్పుడు అవసరం లేదు, స్టూడెంట్స్ కదా అంతవరకే చాలు, ఎక్కువ అవసరం లేదు, మీరు ఇంకొక క్లాస్ ఎక్స్ట్రా తీసుకోండి, ఇంకో కోర్స్ నేర్చుకొని బెనిఫిట్ అవ్వండి అనే టైప్లో ఉన్నారు. కానీ ఏ కోచింగ్ సెంటర్ కూడా స్టూడెంట్కి న్యాయం చేయాలని ఎవ్వరు ఆలోచించరు. బిజినెస్ అంటే అంత ఓకే. సో అది నా ఒపీనియన్ అయితే అది. డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ టైమ్ బై గోయింగ్ టు ద కోచింగ్ సెంటర్స్. నాట్ ఆల్ కోచింగ్ సెంటర్ బట్ ఫ్యూ ఆఫ్ దెమ్, బట్ మేబీ 90%. So this is a very good and best chance for you to learn AutoCAD, Revit and SketchUp. So learn Telugu people. ఖచ్చితంగా నేర్చుకోండి ఈజీగా, ఎవ్రీ టైం ఎనీ టైం ఎక్కడైనా మీరు చూడండి, వీడియోస్ ఈజీగా అర్థమవుతాయి, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఈజీగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాజెక్ట్ టైంలో